గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో జరుగుతున్న ఏర్పాట్లను ఈ ఉదయం కమిషనర్ రాహుల్ మీనా పరిశీలించారు. సభా వేదిక ప్రాంగణం, పారిశుధ్య పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. వేడుకలకు హాజరయ్యే వీఐపీలు, ప్రజలు, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడడంతో పాటు తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని, మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. ఆయన వెంట అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్, సిటీ ప్లానర్ జీవీఎస్ఎన్ మూర్తి, ఎస్ఈ రీటా, ఎంహెచ్ఓ వినూత్న, ఇతర సిబ్బంది ఉన్నారు. 2027 గోదావరి పుష్కరాలకు ఇంకా 516 రోజుల సమయం మాత్రమే ఉన్నందున ఇప్పటి నుంచి సమగ్ర కార్యాచరణతో పుష్కర పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు నిర్వహించనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి అమరావతి నుంచి తొలిసారిగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి ఇన్ఛార్జి కలెక్టర్ వై మేఘస్వరూప్, ఇతర అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. గోదావరి తీర ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న 234 ఘాట్లతో పాటు కొత్తగా 139 ఘాట్ల నిర్మాణం చేపట్టాలని, నదీ తీరం వెంబడి మొత్తం 9,918 మీటర్ల పొడవున 373 ఘాట్ల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. దేశ విదేశాల నుంచి సుమారు 10 కోట్ల మంది భక్తులు గోదావరి పుష్కర స్నానానికి రాష్ట్రానికి రానున్నారని అంచనా వేస్తున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా తన హయాంలో మూడోసారి గోదావరి పుష్కరాలు నిర్వహించడం తన అదృష్టమని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా గోదావరి పుష్కరాల ప్రత్యేక అధికారి జి వీరపాండ్యన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా భవిష్యత్తు కార్యాచరణను వివరించారు. సెల్ ఫోన్ ఎక్కువగా చూడవద్దంటూ తల్లిదండ్రులు మందలించడంతో ఇంటి నుంచి అదృశ్యమైన బాలికను పోలీసులు గంటలో తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. పోలీసుల కథనం ప్రకారం రాజమహేంద్రవరం ఆర్వీ నగర్కు చెందిన 14 ఏళ్ల బాలిక ప్రతిభా స్కూల్లో 9వ తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు మందలించడంతో నిన్నటి ఉదయం ఇంటి నుంచి వెళ్లిపోయింది. తాత 112కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడంతో 3 టౌన్ పోలీసులు రంగంలోకి దిగి సీసీ కెమెరాలు, సెల్ ఫోన్ ట్రాకింగ్ ద్వారా తొర్రెడులో ఉన్నట్లు గుర్తించి ఇంటికి తీసుకుని వచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలో పనిచేసే పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి పోలీస్ సంపర్క్ అనే నూతన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో భాగంగా ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు జిల్లా పోలీసు యంత్రాంగానికి ఎస్పీ ఫోన్ ద్వారా అందుబాటులో ఉండి వారితో నేరుగా మాట్లాడి వారి సమస్యలు నేరుగా తెలుసుకుని పరిష్కరిస్తారు. అలాగే ప్రతి శుక్రవారం పోలీస్ గ్రీవెన్స్ డే నిర్వహించి సిబ్బంది సమస్యలు అడిగి తెలుసుకుని వారి వద్ద నుండి అర్జీలను స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు చేపడతామని ఎస్పీ తెలిపారు. సరస్వతి అమ్మవారి పుట్టిన తిథి శ్రీ పంచమిని పురస్కరించుకుని వంకాయలవారి వీధిలోని శ్రీ సాయిబాబా సరస్వతి అమ్మవారి మందిరంలో అమ్మవారికి అభిషేకాలు, విశేష సహస్రనామ అర్చన చేశారు. భక్తులు సమర్పించిన సుమారు 80 పిండి వంటకాలతో అమ్మవారికి మహాప్రసాద నివేదన చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు, విద్యార్థులకు పెన్నులు పంపిణీ చేశారు. గ్రంథిరాజ, విజయ దంపతులు, చక్కా సురేష్, సుష్మా దంపతులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎన్నిస్పేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కోళ్లబాబు, సూర్యమాణిక్యం, యలమర్తి సాయిరం, మందిరం కన్వీనర్ నూలు బుజ్జి తదితరులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఉగ్రదాడికి జరిపిన కుట్రను పంజాబ్లోని హోషియార్పూర్ పోలీసులు భగ్నం చేశారు. పంజాబ్ పోలీసులు నిర్వహించిన స్పెషల్ ఆపరేషన్లో నిషేధిత ఉగ్ర సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్కు చెందిన 6గురిని అరెస్టు చేశారు. ఈ ముఠా గణతంత్ర దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున భయాందోళన సృష్టించేందుకు కుట్ర పడినట్లు పంజాబ్ డీజీపీ తెలిపారు. నిందితుల వద్ద నుంచి 2.5 కిలోల ఆర్డీఎక్స్ తయారు చేసిన ఐఈడీ పేలుడు పదార్థాన్ని, 2 తుపాకులు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఈ కుట్రను అమెరికాలోని బీకే ఉగ్రవాదులు రూపొందించినట్లు గుర్తించారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 PM న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దావోస్లో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ 2035 నాటికి ఏపీని డే జీరో రెడీ స్టేట్గా మార్చడమే లక్ష్యమని స్పష్టీకరణ. విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబ సమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి. పోలీస్ కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ. అరసవెల్లి రథసప్తమి వేడుకలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి. అధికారులను ఆదేశించిన మంత్రి అచ్చెన్నాయుడు. సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండానే ఎగురుతుందన్న కేటీఆర్. అన్ని వార్డులను గెలవడమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని శ్రేణులకు పిలుపు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాను పారిశ్రామిక విధానంలో సరికొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైపు అడుగులు వేస్తున్నామని, పెట్టుబడులను వారాల వ్యవధిలోనే కార్యరూపంలోకి తెచ్చేలా 2035 నాటికి రాష్ట్రాన్ని
డే జీరో రెడీ స్టేట్గా తీర్చిదిద్దడమే లక్ష్యమని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. నమ్మకం, వేగం అనే 2 అంశాలు ఏపీని కీలక పెట్టుబడులుగా గమ్యస్థానంగా మారుస్తాయని ఆయన పేర్కొన్నారు. దావోస్లో జరిగిన ద ఫాస్ట్ లేన్ ఇన్వెస్టిగేషన్ అట్ ది స్పీడ్ ఆఫ్ గ్రోత్ అనే అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి నారా లోకేష్ పాల్గొని ప్రసంగించారు. That is a challenge for the entire political system. I mean, if you look at it globally, to be fair, I think the Indian political system definitely looks a lot better. Saying that, I believe that there's greater maturity now coming in, and it requires greater discussion. But behind, all the investments, we're talking about, X amount of dollars or Y amount of land that's required. But the most fundamental point is the number of jobs we're going to create. And that is the narrative that this time around, as a state, we're very focused upon. It's important to explain to people that what's the impact that each of these investments will have and the kind of jobs it's going to create. So you create a very strong momentum so that things cannot be overturned. Yes, things have been reversed in the past, but I believe it's been an isolated incident for Andhra Pradesh in one administration. But look at it. Look at Hyderabad. What are the foundations that Mr. Naidu laid in 94 have been continued. And look at the city today. Look at the state today. It has the highest per capita income in India because the narrative was set. So it's equally important for the politicians to not just look at this from an investment perspective, but also build a narrative so strong that whoever comes, I believe that there'll never be a change in Andhra Pradesh. India will be governing Andhra Pradesh for the foreseeable future. Saying that it's important to ensure that a strong narrative is there and we are able to convince people at every point. As a state, we have a clear direction, right? We have the Swarnandhra mission, which is where we see Andhra Pradesh in 2047. So we have clear targets, we have clear sectors. We just spoke about manufacturing and the importance of, speed in manufacturing. I also believe that the way we have looked at it is a cluster-based approach. I've had opportunity to share that with you. And that's where we're working with Renew, and they've been supporting our initiative on a rapid prototyping center, which we want to bring in from Sydney and bring it into their ecosystem. So we are working on a very cluster-based approach where there's a tight integration between verticals and horizontals. Horizontal is education, certification, and so on and so forth. Verticals are all the different components and the players who are there, who make up the entire ecosystem, which I truly believe is missing in India as we speak. And that's why we are struggling with manufacturing. We are not at the pace at which we should be as a nation. And I believe the experiment that we are doing in Andhra Pradesh could be a model that can be replicated. And I think what Sumanji said is a very, very important point. And that's where CM came out with this P4 program. So in the past we had P3, a private-public partnership. Now add people to it. Yeah. Look at any developed country, right? The gap between the haves and have-nots just growing. And that's where we believe that all of us have a greater role to play, a greater commitment to society. It's part of our Indian culture. It's not simply about giving a handout, but it's about counseling, guiding, nurturing those aspirations and pulling people out of the cycle of poverty. Generally, we see a trend where, I've made X amount of money, I want to give this much money back. Yes, that is important, but more important is people committing time to pull people out of that cycle. So that's something that we are pioneering in the state of Andhra Pradesh, and it's a passion project again for our Chief Minister, Mr. Naidu. So as a state, coming back to your question, I believe we are still in second gear. I don't believe we are in the sixth gear. I see that my secretary has walked out on me now. I believe this is the beginning. This is the new India. I believe that India can show the way. I believe that India can lead in clear sectors. If India has to lead, states have to lead. And states like Andhra Pradesh have a very, very important role to play. And I keep telling my entire team, the group of ministers which I chair, that there is, if no risk, no reward and no story. We heard 3 stories today. And all this happened in 18 months. Because all of us together decided to challenge what the norm is. So that is the new Andhra. So the aspiration, so we have about 1,000 projects in pipeline now. And our focus, as all the leaders on the dais have said, is to focus on execution. This we believe will actually take us to the $500 billion mark in terms of GDP. So that is what I believe the true outcome by which we want to measure ourselves. And again, just to go back, as Sinhaji has said, it's important now to look at whether these fruits of these outcomes are actually translating down all the way to the farmer, to the housewife who's taking care of the house really well.
We have to ensure that this translates to them. It creates, improves the quality of living and improves the per capita. ఇటీవల రద్దీగా ఉన్న రోడ్డుపై చేతిలో చంటిబిడ్డతో ట్రాఫిక్ క్లియర్ చేసి అంకితభావం ప్రదర్శించిన మహిళా కానిస్టేబుల్ జయశాంతిని హోంమంత్రి వంగల్పూడి అనిత అభినందించి సత్కరించారు. విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయంలో జయశాంతిని ఆమె కుటుంబ సభ్యులను మంత్రి స్వయంగా కలిసి సత్కారం చేశారు. గత సంక్రాంతి పండుగ సమయంలో కాకినాడ కెనాల్ రోడ్డుపై జయశాంతి చేసిన పని అందరి ప్రశంసలు అందుకుంది. చేతిలో చంటిబిడ్డతో ఉంటూనే ట్రాఫిక్ను నియంత్రిస్తూ ఓ అంబులెన్స్కు దారి సుగమం చేసేందుకు ఆమె కృషి చేశారు. పైగా ఆ రోజు ఆమె డ్యూటీలో లేరు. అయినప్పటికీ సామాజిక బాధ్యతతో ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ విషయం తన దృష్టికి రావడంతో మంత్రి అనిత స్వయంగా జయశాంతికి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఈ సంభాషణలోనే మంత్రిని కలవాలన్న తన ఆకాంక్షను జయశాంతి వ్యక్తం చేయగా తాజాగా ఆ కోరికను నెరవేర్చారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి క్షేత్రంలో ఈ నెల 25న జరిగే రథసప్తమి వేడుకలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. రథసప్తమి ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో ఈ ఉత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. అరసవల్లి దేవస్థానాన్ని సందర్శించి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి, ఇతర శాఖల ఉన్నతాధికారులతో కలిసి ఆయన ఏర్పాట్లపై సమీక్షించారు. భక్తులకు సత్వర సౌకర్యవంతమైన దర్శనం కల్పించడమే ప్రధాన లక్ష్యంగా అధికారులు పనిచేయాలని మంత్రి సూచించారు. ఏ ప్రాంతం వైజాగ్ నుంచి వస్తే ఎక్కడికి పార్కింగ్ చేయాలి, కారు నుంచి వస్తే ఎక్కడికి పార్కింగ్ చేయాలి, ఇచ్చాపురం నుంచి వస్తే ఎక్కడికి పార్కింగ్ చేయాలి, టౌన్ నుంచి వస్తే ఎక్కడికి పార్కింగ్ చేయాలి, స్పష్టమైనటువంటి ఒక విధి విధానాలను రూపకల్పన చేశాం. అందరూ అది పాటించమని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా దీంతో పాటుగా ఎండలు కూడా స్టార్ట్ అయ్యాయి. ఈరోజు కానీ నిన్న కానీ చూసి ఎండ కూడా ఎక్కువ కాబట్టి వచ్చిన భక్తికి ఎక్కడ ఇబ్బంది లేకుండా నీడ సదుపాయం కూడా క్యూ లైన్లు వేశారు. అయితే గతంలో క్యూ లైన్లు గంట 2 గంటలు 3 గంటలు కొంతవరకు మనకు లేదు. ఈసారి అంత సమయం కాకుండా మ్యాక్సిమం వచ్చిన వాళ్ళకు ఒక 1 అవర్లోనే బయట అన్ని ఏర్పాట్లు చేశాం. భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మంచినీళ్ళు, మంచిగా చిన్నపిల్లలు వస్తే పాలు అన్ని ఏర్పాట్లు కూడా చేశాం. అది కూడా అన్లిమిటెడ్గా. ఎందుకంటే ఎవరు మంచినీళ్ళు దొరకలేదు, ఎవరు మజ్జిగ దొరకలేదు, చిన్నపిల్లలకి పాలు దొరకలేదు, ఎక్కడ ఎవరో ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేశామని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నారు. జిల్లా యంత్రాంగానికి, పోలీస్ యంత్రాంగానికి అభినందిస్తున్నారు. డిజైన్ అయితే సూపర్ డూపర్ హిట్, బాగా ప్లాన్ చేశారు. ఇది మనం 100% సక్సెస్ చేసుకోగలిగితే ఇది ఒక ఎస్ఓపి కింద తయారు చేస్తాం. మళ్ళీ రేపు రథసప్తమి వస్తే మళ్ళీ అందరూ మీటింగ్ పెట్టుకోవాలి, మళ్ళీ అందరూ 1-10 సార్లు రిపీట్ చేసుకోవడం అనే విధానం కాదు. ఈరోజు ఏదైతే బ్రహ్మాండమైనటువంటి ఎస్ఓపి తయారు చేశామో ఇదే ఒక బుక్లెట్ రూపంలో ఇస్తాం. అరసవెల్లి రథసప్తమి వేడుకలు ఎస్ఓపి XYZ ఎవరు వచ్చినా పేజ్ బై పేజ్ అదే విధంగా అమలు చేస్తే ఇది చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ 2-3 రోజుల కార్యక్రమాలు ఈరోజు మనం ఢిల్లీ రైలు కూడా చేశాం. చాలా సక్సెస్ఫుల్, చాలా డిమాండ్ కూడా ఇది 3 రోజులు కూడా నిన్నటి నుంచి స్టార్ట్ చేస్తాం. ఈ రోజు ఇంకా 3 రోజులు కూడా ఉపయోగించుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ విఐపీస్కి ఇబ్బందులు, డోనర్స్కి ఇబ్బందులు, వచ్చిన సామాన్య భక్తుడికి విఐపీ కూడా ఎక్కడ ఏ వర్గానికి ఆ వర్గానికి అన్ని ఏర్పాట్లు చేశాం. దీన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తాం. ఇంకొక విషయం రిక్వెస్ట్ చేస్తాం. చాలామంది ఇటువంటి పండుగలు అయ్యేటప్పుడు స్వచ్ఛందంగా సేవ చేయడానికి చాలామంది దయవుంచి శ్రీకాకుళం పౌలే కాదు, చాలా దగ్గరలో సత్యసాయి బాబు చాలా దగ్గర స్వచ్ఛందంగా సేవ చేసినటువంటి కొంతమంది వాలంటరీగా వచ్చి మంచినీళ్ళు మంచిది ఒకటి స్పోర్ట్స్. ఇప్పటికే ఏ ఈవెంట్స్ జరపాలి, స్టేట్ లెవెల్లో ఏవి, జిల్లా లెవెల్లో ఏమని చెప్పి నిర్ణయించాం. రేపు స్పోర్ట్స్ కూడా రేపు స్టార్ట్ చేస్తాం. రేపు 6వ గంటకి ఇప్పటికే మీ అందరికీ తెలుసు, నిన్న కానీ ఈ రోజు కానీ నేను జనాలు ఈరోజు మనకి గ్రౌండ్కి
దానికి ప్రధాన కారణం ఏంటంటే ఈసారి జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఫెస్టివల్ని భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు అమలాపురంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న హైస్కూల్లో చెరుకూరు సాయిరాం ఆధ్వర్యంలో 2600 మంది 10వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ఆల్-ఇన్-వన్ స్టడీ మెటీరియల్స్ పంపిణీ చేశారు. అమలాపురం రూరల్ బండారులంక పంచాయతీలో సర్పంచ్ సునీత ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆనందరావు పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం బండార్లం గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క హై స్కూల్లో, జడ్పీ హై స్కూల్లో విద్యార్థులకు ఈ యొక్క 10th క్లాస్ మెటీరియల్ సంబంధించి ఆల్-ఇన్-వన్ పుస్తకాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ యువత రాష్ట్ర నాయకులు సాయిరామ గారి ఆర్థిక సహాయంతో నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని హై స్కూళ్ళు సుమారు 2600 మంది 10వ తరగతి విద్యార్థులకు మన ప్రీతమ యువ నాయకులు, ఈ రాష్ట్ర విద్య మరియు ఐటీ శాఖ మార్చిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అండ భారతదేశ వ్యాప్తంగా తెలుగువారి కీర్తిని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రపంచవ్యాప్తంగా తిరిగి పెట్టుబడులు రప్పించి తెలుగు యువతకు ఉపాధి కల్పించడానికి అహర్నిశలో కష్టపడి పనిచేస్తున్నటువంటి యువ నాయకులు లోకేష్ గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ నియోజకవర్గంలో ఈ విధంగా విద్యాశాఖ తరపున, విద్యాశాఖలో ఉన్నటువంటి విద్యార్థులకి లోకేష్ గారి తరపున ఈరోజు 10th క్లాస్ అందరికీ కూడా ఈ పుస్తకాలు పంపిణీ చేస్తున్నాం. దీనివల్ల ప్రతి విద్యార్థి బాగా చదువుకుని 2600 మంది ఎవరైతే నియోజకవర్గంలో 10వ తరగతి విద్యార్థులు 10th క్లాస్ ఎగ్జామ్కి వెళ్తున్నారో వీరందరూ కూడా అఖండమైన మార్కులు సంపాదించి, స్టేట్ ర్యాంకులు సంపాదించి ఈ మెటీరియల్ని పూర్తిగా ఉపయోగించుకొని ఈ సందర్భంగా అందరూ కూడా మంచిగా చదివి పైకి రావాలని కోరుకుంటూ, ఈ సందర్భంగా మరి లోకేష్ బాబు గారికి ఈ యొక్క విద్యార్థుల తరపున, స్కూల్ యాజమాన్యం తరపున, ఈ ఊరు తరపున, అలాగే అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం తరపున, జిల్లా తెలుగుదేశం పార్టీ తరపున, హృదయపూర్వక కూటమి తరపున, జనసేన, బీజేపీ, టీడీపీ తరపున హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం. మా అన్న నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ అండ్ ఐటీ మినిస్టర్ పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గం మొత్తం 2600 మంది 10th క్లాస్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి పుస్తకాలు అందజేయడం జరుగుతుంది. ఇవాళ ఆయన స్ఫూర్తితోనే మేము ఇవాళ విద్యను అందించి రేపు ఉపాధి కూడా కల్పించాలన్న ఉద్దేశంతో ఆయన పుట్టినరోజు రోజు కూడా దావోస్లో ఉండి మన భవిష్యత్తు కోసం, భవిష్యత్ తరాల కోసం ఆయన కృషి చేస్తున్నారు. దానికి మేము నిరంతరం ఎప్పుడు అలాగే సహకరిస్తామని చెప్పి మీ మీడియా పూర్వకంగా తెలియజేసుకుంటూ ఆయనకి మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలంలోని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఉండి మెయిన్ సెంటర్ కేంద్రంగా జరిగిన ఈ వేడుకలు ఉత్సాహభరితంగా సాగాయి. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కరిమొక్కర నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడారు. ఉండి మండలానికి చెందిన 19 గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మెయిన్ సెంటర్కు తరలివచ్చి లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాలని తెలిపారు. ఈ సందర్భంగా వృద్ధులకు దుప్పట్లు, మిఠాయిలు పంపిణీ చేసే సేవాభావాన్ని చాటుకున్నారని చెప్పారు. అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు. యువతలో స్ఫూర్తి నింపే నాయకుడిగా నిలిచిన లోకేష్ జన్మదినాన్ని ఇంత ఘనంగా జరుపుకోవడం తమకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని కరుమక నాగరాజు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఉండి నియోజకవర్గం హెడ్ క్వార్టర్ అయిన ఉండి గ్రామంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. 1983 జనవరి 23వ తారీఖున జన్మించారు. ఆయన విద్యాభ్యాసం అంతా కూడా ఫారెన్లో జరిగింది. ఆయన ఎమ్మెల్సీ అవడం, ఎమ్మెల్సీ అయ్యి మంత్రి చేయడం, మంత్రిలో మంచి ఘనత సాధించడం జరిగింది. మా ఉండి నియోజకవర్గం త్రిపులార్ గారి నియోజకవర్గంలో మరి లోకేష్ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా అంగరంగ వైభవంగా జరిగాయి. అలాగే ఈ నియోజకవర్గంలో 72 గ్రామాల్లో కూడా ఇంతకనే ఆయన పుట్టినరోజు వేడుకలు ఎక్కడ పడితే ఎక్కడ ఘనంగా నిర్వహించాము. అలాగే మా త్రిపులార్ గారు ఈరోజు మేమందరం కూడా ఇంత సస్యశ్యామలంగా ఇలా ఉన్నాము అంటే నిజంగా కూడా ఇంతకనే ఆయన
మా నియోజకవర్గంలో వచ్చిన కాంచి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా అన్నీ చేసి ఈ రాష్ట్రం మొత్తం మీద ఎక్కడా లేనట్టు ఇక్కడ చేసుకుని వస్తాం. అలాగే ముందుకు తీసుకెళ్తున్న మా రఘురామకృష్ణరాజు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నాయకుడు నారా లోకేష్ గారికి పుట్టినరోజు సందర్భంగా మా ఎమ్మెల్యే రఘురామకృష్ణ గారి ఆదేశాల మేరకు మా మండల పార్టీ ప్రెసిడెంట్ అధ్యక్షుల వారు నా కరిమేక నారాయణ అధ్యక్షన ఈ రోజున మా నుండి నియోజకవర్గం మెయిన్ కూడల్లోని లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగింది. పార్టీ ప్రెసిడెంట్ గారి కేక్ కోసి మరి సీనియర్ నాయకులు, జిల్లా నాయకులు, మహిళా మండలందరూ వచ్చి కేక్ కోసి పేదలకి పళ్ళు దుప్పటి ఇవ్వడం జరిగింది. ఈరోజు యువ నాయకుడు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన విద్యాశాఖ మంత్రిగా రావడం అన్నది విద్యావంతులందరికీ చాలా సంతోషకరమైన విషయం. ఆ డిఎస్సిలో ఎంతోమంది మహిళలకి ఉద్యోగాలు రావడం అన్నది చాలా ఆనందదాయకం. అలాగే ఆయన మరింత కార్యక్రమాలు చేస్తూ విద్యావంతులకి సహాయ సహకారాలుగా ఉంటూ దేవుడు ఆయనకు ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు ఇవ్వాలని మా మహిళా మనులందరి తరపున ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. నారా లోకేష్ గారి పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి పేదలకి దుప్పట్లు, ఫ్రూట్స్ పంచిపెట్టి మరి లోకేష్ గారి పుట్టినరోజు పండుగ వేడుకలు జరుపుకుంటున్నాం. నారా లోకేష్ బాబు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి ఉండి తెలుగుదేశం కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు అందరూ మంచి సదుద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జరిపించి పేదలకు వస్త్రదానం చేయాలి అనే సంకల్పం చేత ఈవేళ వస్త్రదానం చేసి ఆయనకు గొప్ప పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసినందుకై అందరి తరఫున ఆయనకి దీర్ఘాయుష్షు, మంచి ఆరోగ్యం కలగజేయాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద 216 టెంకాయలు కొట్టి టీడీపీ నేతలు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి మాట్లాడుతూ నారా లోకేష్ నిత్యం ప్రజల కోసమే ఆలోచిస్తున్నారని, రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తున్నారని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించడం తమ వంతు కృషి చేస్తున్నారని, భవిష్యత్తులో ఆయన మరిన్ని పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. శాప్ చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్ కోసం లోకేష్ పనిచేస్తున్నారని, చంద్రబాబు తరహాలోనే లోకేష్ నిత్యం శ్రమిస్తున్నారని అన్నారు. కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి పుట్టినరోజును కూడా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు దావోస్లో సాయశక్తులా ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలా, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలా, ఒక భద్రత కలిగించాలా అని ఆలోచన కలిగిన వ్యక్తి, యువ నాయకుడు, ముఖ్యమంత్రి వర్యులు మా నారా లోకేష్ బాబు గారి యొక్క 43వ జన్మదిన సందర్భంగా మేమందరము ఈ రోజున స్వామివారికి కొబ్బరికాయలు కొట్టి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్లాలా, ప్రపంచ పటంలో మన రాష్ట్రాన్ని ప్రత్యేకంగా చూపించాలని ఆ తండ్రి కొడుకులు ఎంతో కష్టపడి కృషి చేస్తున్నారు. వారిద్దరికీ ఆశీర్వాదం ఇవ్వండి, వారి కుటుంబాన్ని చల్లగా కాపాడండి అని చెప్పని మేమందరము కొబ్బరికాయలు కొట్టి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ ఆ వెంకటేశ్వర స్వామిని ఆయన పాదాల దగ్గర ఈరోజు మేము ప్రార్థించుకోవడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇంట్లో పండగలాగా ఈ రోజున మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి చేయడానికే దావోస్లోకి వెళ్ళి వారి అనేకమైనటువంటి పరిశ్రమలు కూడా తీసుకురావడం మీరందరూ పేపర్లో చూస్తూ ఉన్నారు. అటువంటి వారికి మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటాం. నందమూరి తారక రామారావు గారి మనవడిగా, స్వర్ణాంధ సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడిగా, భావితరాలకి నాయకుడిగా నారా లోకేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు తిరుపతి నుంచి తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే అనేక కంపెనీలు తీసుకొని వచ్చి యువతకి భవిష్యత్తు బాగుండాలని, ఉద్యోగాలు కల్పించాలని తపనతో ఈరోజు దేశ విదేశాలకు తిరిగి ఈరోజు కూడా మన రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజానీకం గురించి, నిరుద్యోగుల గురించి నిరంతరం ఆలోచిస్తున్న నారా లోకేష్ గారికి
ఆ వెంకటేశ్వర స్వామి కలిగి వెంకటేశ్వర స్వామి గారు మంచి ఆరోగ్యం ప్రసాదించాలనేసి మేము దేవదేవుడిని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వరాయ. నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఇప్పుడే పార్టీ శ్రేణులందరూ కూడా టెంకాయలు కొట్టి ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించి ఈ విభజన ఈ రాష్ట్రంలో మరింత ఉజ్వల భవిష్యత్తు వచ్చే విధంగా కూడా ఆయనకి మనోధైర్యాన్ని కల్పించడమే కాకుండా అన్ని విధాల అన్ని రంగాల్లో కూడా ఆయన ముందుకెళ్లే విధంగా స్వామివారి ఆశీస్సులు పడడమే కాకుండా నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా నారా ఖర్జూర్ నాయుడు మనవడిగా ఆయన ఒక పక్క చూస్తే ఎన్టీ రామారావు, ఇంకొక పక్క చూస్తే శ్రామిక దీనికి ఒక మార్గ కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తులు ఎవరైనా అందరికీ తెలుసు. నారావారిపల్లిలో ఖర్జూర్ నాయుడు గారు కానీ అమ్మన్నమ్మ గారు కానీ ముఖ్యమంత్రి తన కుమారుడైనా కూడా అక్కడ అందరికీ అందుబాటులో ఉండి సామాన్య జీవనాన్ని గడిపిన వ్యక్తులు వాళ్ళంతా కూడా. అలాంటి వారి ఆశయాలకు ముందుకు తీసుకెళ్లడమే కాకుండా సాక్షాత్తు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచవ్యాప్తంగా కూడా మన్నలను పొంది అభివృద్ధిలో అగ్రగామిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ విభజన ఆంధ్రప్రదేశ్ను కానీ ముందుకు తీసుకెళ్తూ ఈరోజు అనేక రంగాల్లో కూడా అనేక మంది ప్రశంసలు అందుకోవడమే కాకుండా ఈరోజు ఏ విధంగా పరిపాలన కొనసాగుతుందో చూస్తాను. అత్యున్నతమైన పదవిలో రావాలని కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలోని కనకదుర్గమ్మ ఆలయంలో శుక్రవారం మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు సముద్రమూర్తి వెంకట రాజ్యలక్ష్మి దంపతులు మనవరాలు తన్విశ్రీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. తొలుత అమ్మవారిని దర్శించుకున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకుని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించామని సముద్రమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా భక్తులకు అన్న సమారాధన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు కరిమొక్క నాగరాజు, గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాగిత బుజ్జి, గుండబతుల ఎడ్డు, కర్రి శ్రీను, రుతుకుల పెద్దింటి నాగలక్ష్మి, వివిధ శాఖల అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. కనకదుర్గమ్మ వారి ఆలయం వద్ద అన్న సమారాధన జరుగుతుంది. దీనికి మన నారా చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం చేస్తున్నాను. నా పేరు ఒరే సముద్రమూర్తి వెంకట స్వరాజ్యలక్ష్మి. ఇలాగా అన్న సమారాధన చేయడానికి రఘురామకృష్ణరాజు గారు RRR గారు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఉండి ఎంఆర్ ఆఫీస్ పక్కన వేచేసి ఉన్న శ్రీ 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 కనకదుర్గమ్మ వారి ఆలయం వద్ద ఈ సంవత్సరంతో 21 సంవత్సరంగా ప్రతి శుక్రవారం కూడా భోజనాలు అన్నసమారాధన జరుగుతున్నవి. ఈ వారం దాతలు వర్రే సముద్రమూర్తి వారి శ్రీమతి సౌభాగ్యలక్ష్మి గారు ఈ వారం దాతలు. ఈ వచ్చే నెల ఫిబ్రవరి 15వ తారీఖున మహాశివరాత్రి రోజున ఈ ఆలయం వరకు బేస్మెంట్ వరకు అయ్యింది. నేల బేస్మెంట్ అది. ఈ ఫిబ్రవరి 15 మహాశివరాత్రి రోజున శిల్పాలతో పని మొదలవుతుంది. కావున 50 మంది భక్తులు ఇచ్చేసి అమ్మవారు తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండానే ఎగరబోతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికలపై వార్డుల ఇన్ఛార్జితో నిర్వహించిన సమావేశంలో ఆయన కీలక దిశానిర్దేశం చేశారు. మెజార్టీ కాదు, అన్ని వార్డులు గెలవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు. సిరిసిల్ల ఒకప్పుడు ఎలా ఉందో, బీఆర్ఎస్ పాలనలో ఎలా అభివృద్ధి చెందిందో ప్రజలకు స్పష్టంగా వివరించాలని కేటీఆర్ సూచించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. జిల్లాల పునర్విభజన పేరుతో గందరగోళం సృష్టిస్తున్నారని, రాజన్న సిరిసిల్ల జిల్లాను ఎత్తివేయాలనే కుట్రలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు. నాయకులు అదేవిధంగా కరీంనగర్ నుంచి కూడా వచ్చిన కొంతమంది మిత్రులతో మరి రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు రాబోతున్న ఈ తరుణంలో మనం ఏ రకమైన ఆలోచనతో ముందుకు పోవాలి, ఏ రకంగా సిరిసిల్లలో గతం నుంచి గెలిచి వస్తున్న పద్ధతుల్లోనే మనం ముందుకు సాగాలి అని చెప్పి నిన్న రాత్రి నుంచి కూడా సమాలోచనలు చేసుకుంటా ఉన్నాం, మీటింగ్ పెట్టుకున్నాం. చాలా కాన్ఫిడెంట్గా మా వాళ్ళందరూ చెప్తున్న మాట ఏమంటే 100కు 100% ఇటు సిరిసిల్ల అదేవిధంగా అటు కరీంనగర్ కార్పొరేషన్తో సహా మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా బీఆర్ఎస్ మంచి విజయం సాధిస్తుందని చెప్పి మా సహచరులందరూ కూడా అభిప్రాయపడ్డారు. అట్లాగే వార్డు బై వార్డు కూడా రివ్యూ చేసుకొని
ఎక్కడెక్కడ మన బలం ఉన్నది, ఎక్కడెక్కడ ఏ రకంగా ఉన్నాము, ఎక్కడెక్కడ పోటీదారులు ఎక్కువ ఉన్నారు, ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాం. ఒకటి మాత్రం స్పష్టంగా కనబడతా ఉన్నది, ముమ్మాటికి మొన్న పంచాయతీ ఎన్నికల్లో ఎట్లాంటి ఫలితాలైతే సాధించామో అంతకు మించిన అంతకు మెరుగైన ఫలితాలే మళ్లీ వస్తాయనే విశ్వాసం మా పార్టీ నాయకత్వంలో తొణికిసలాడుతున్నది. అందరూ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుందని. నాకు ఇంకొక మాట కూడా అర్థమైంది, ఇవాళ ఈ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల తర్వాత మేము అనుకున్నాం జిల్లా పరిషత్ ఎన్నికలు పెడతారేమో అని, కానీ ఇవాళ వీళ్ళ వైఖరి చూస్తూ ఉంటే కేవలం జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టకుండా, ఎందుకంటే పరాభవం తప్పదు, ఓటమి తప్పదని అర్థమైపోయింది. అందుకే వారు ఏం చేస్తున్నారు, జిల్లాలను ఏదో మేమేదో గతంలో అశాస్త్రీయంగా చేసినామంట, అందుకే జిల్లాల కోసం జిల్లాల మరి ఏర్పాటు పైన అధ్యయనం చేయడానికి రిటైర్డ్ జడ్జి గారి నేతృత్వంలో ఏదో కమిషన్ వేస్తున్నామని చెప్పి వారు చెప్తా ఉన్నారు. దీని వెనకాల ఉన్న ఎజెండా స్పష్టంగా కనబడతా ఉంది. కేసీఆర్ గారు ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలన్నింటినీ రద్దు చేయాలి అనే ఆలోచన కనబడతా ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గాని, పెద్దపల్లి జిల్లా గాని, జగిత్యాల జిల్లా గాని, ఉమ్మడి కరీంనగర్లో ఏర్పాటు చేసిన 3 కొత్త జిల్లాల్ని కూడా రద్దు చేయాలనే కుట్ర ఈ ప్రభుత్వం చేస్తున్నట్టుగా మాకు అర్థమవుతున్నది. దాంతోపాటు జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టకుండా తప్పించుకోవాలనే ఒక ఎత్తుగడ కూడా ఈ కమిషన్ ఏర్పాటు వెనకాల ఉన్నట్టుగా మాకు అర్థమవుతా ఉంది. నేను రేవంత్ రెడ్డి గారిని, ఆయన ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తా ఉన్నా. మొన్న ఆల్రెడీ నేను మహబూబ్ నగర్ లో చెప్పినా, మళ్లీ వాళ్ళ సిరిసిల్లలో చెప్తున్నా. కేసీఆర్ గారు పరిపాలనా సౌలభ్యం కోసం అధికార వికేంద్రీకరణలో భాగంగా ప్రజలకు ఎంత సన్నిహితంగా అధికారులుంటే అంత లాభం జరుగుతుంది అని ఆలోచించి వారి సౌలభ్యం కోసం ఎక్కడో గంభీరరావుపేటలో ఉండే వాళ్ళు కరీంనగర్ పోవాలి అంటే దాదాపు 90-100 కిలోమీటర్ల దూరం. అలాంటి పరిస్థితి నుండి సన్నిహితంగా, ప్రజలకు అత్యంత సన్నిహితంగా జిల్లా కార్యాలయాలు, జిల్లా అధికారులను, జిల్లా యంత్రాంగాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తే, మరి మీరేమో దాన్ని తొలగిస్తాము, ఇది అశాస్త్రీయంగా ఉంది అంటే, మరి ప్రజల చేతుల్లో మీకు పరాభవం తప్పదు, ప్రజల చేతుల్లో కాంగ్రెస్ పార్టీకి చావు దెబ్బ తప్పదు. ఇట్లాంటి తుగ్లక్ పనులు మానుకోమని చెప్పి రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు చేయగలిగితే మంచి చేయండి, చేయగలిగితే మేలు చేయండి. కేసీఆర్ గారు చేసిన దానికంటే ఎక్కువ ప్రయత్నం చేయండి. మీరు చేయలేని పనులు కేసీఆర్ గారు చేసినారు. తాండాలను గ్రామ పంచాయతీలు చేస్తామని మీరు మాటిచ్చారు, 30 ఏళ్ల కింద మాటిచ్చారు, మీరు చేయలేదు. కానీ అదే మా నాయకుడు కేసీఆర్ గారు ఇచ్చిన మాట అనుగుణంగా వారు పూర్తిగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ బ్రహ్మాండంగా మరి తాండాలను గ్రామ పంచాయతీలు చేశారు, గిరిజన గూడాలను గ్రామ పంచాయతీలు చేశారు, కొత్త మండలాలు ఏర్పాటు చేసినారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దావోస్లో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ 2035 నాటికి ఏపీని డే 0 రెడీ స్టేట్గా మార్చడమే లక్ష్యమని స్పష్టీకరణ. విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబ సమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి. పోలీస్ కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ. అరసవెల్లి రథసప్తమి వేడుకలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి, అధికారులను ఆదేశించిన మంత్రి అచ్చెన్నాయుడు. సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండానే ఎగురుతుందన్న కేటీఆర్. అన్ని వార్డులను గెలవడమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని శ్రేణులకు పిలుపు. సీసీ సమాప్తం. నమస్కారం.